హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ అయితే క్యాబేజ్ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను రండి. ముందు శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక 10 మినిట్స్ వేడి నీళ్ళలో వేసి నానబెట్టేసుకోండి, సరిపోతుంది. అలాగే క్యాబేజ్ని కూడా కట్ చేసి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి పచ్చివాసన పోయే వరకు. ఇక్కడ క్యాబేజ్ని తురమకండి, గ్రేటర్తోని కట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇది ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. చపాతీలోకి, రైస్కి లేదా జొన్న రొట్టెలోకి దేనికైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒకసారి సాల్ట్ కూడా కొంచెం వేసి కలిపేసుకుందాము. సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతుంది. శనగపప్పు వేస్తాం కాబట్టి మనకి క్యాబేజ్ స్మెల్ అన్నది అస్సలు రాదు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక టిప్, మీకు క్యాబేజ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి ఒక 2 వేసుకోండి, కర్రీలో అసలు రాదు. ఇలా ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది వేసేసుకుందాము. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకుందాము. సింపుల్గా ఉట్టి క్యాబేజ్తో చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. సో క్యాబేజ్ శనగపప్పు కాంబినేషన్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. దీంట్లో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయము కాబట్టి మూత పెట్టి ఆవిరికి ఉడికించుకుందాము. ఇలా మూత మీద వాటర్ వేస్తే ఆ వాటర్ డ్రాప్స్ అనేది కర్రీ లోపల పడి మంచిగా కుక్ అవుతుంది. అలా వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ అనేది ఎప్పుడు బాగుండదు. సో మీరు ఇలా ట్రై చేయండి కుక్ చేయడానికి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈవెన్గా. శనగపప్పు అనేది మంచిగా కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ఉడకలేదని నేను మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ పాటు పెట్టాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని శనగపప్పు ఉడికిందా లేదా ఒకటి తీసుకొని చెక్ చేయండి. మనం ఆల్రెడీ సాల్ట్ కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని ఇంకొంచెం సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకుందాము. ఇక్కడ సాల్ట్ ముందే వేస్తున్నాం ఎందుకంటే పప్పు, క్యాబేజ్ వాటన్నిటికీ సాల్ట్ అనేది పడుతుందని. కారం అనేది ముందే వేస్తే ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకే కర్రీస్లో ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాతే కారము, మసాలా అవన్నీ వేసుకోండి. కారం వేసేసుకొని ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడికించండి. ఇప్పుడు మూత ఏం పెట్టకండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లోకే 1/2 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు సిమ్లోనే ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. గరం మసాలా అనేది చాలా చాలా తక్కువ పడుతుంది ఈ కర్రీలో మాత్రం. ఒక పించ్ వేసుకోండి అంతే, చాలా తక్కువ వేసుకోండి, లేదంటే ఘాటుకి తినలేరు. చూస్తున్నారు కదా నేను ఎంత కొంచెం వేస్తున్నానో. నా రెసిపీస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్ వస్తాయి. ఒక 1 మినిట్ పాటు కుక్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో. సో కర్రీ అనేది అయిపోయింది, ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ఒకసారి ఈ కర్రీ చేసి పెట్టండి, ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. క్యాబేజ్ అంటే చాలామంది ఇష్టపడరు కదా, ఒకసారి ఇలా కాంబినేషన్తో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.